అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ప్రియుడితో పెండ్లి కోసం మహిళ 600 కిలోమీటర్లు జర్నీ చంపి కారులో పడేసిన లవర్. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం. జైపూర్, రాజస్థాన్లోని బార్మేర్లో ఓ మహిళ తన ప్రియుడిని పెండ్లికి ఒప్పించేందుకు 600 కిలోమీటర్లు కారులో ప్రయాణించింది. అయితే పెండ్లికి ఒప్పుకోని ఆ ప్రేమికుడు ఆమెను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. రాజస్థాన్లోని ఝున్ఝునులో ముఖేష్ కుమారి అంగన్వాడీ సూపర్వైజర్గా పనిచేస్తుంది. 10 ఏళ్ల క్రితం తన భర్తతో విడిపోయిన ముఖేష్కు గతేడాది అక్టోబర్లో బార్మేర్లో స్కూల్ టీచర్గా పనిచేసే మనారాంతో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే ముఖేష్ తరచుగా మనారాంను కలుసుకోవడానికి ఝున్ఝును నుంచి బార్మేర్ దాదాపు 600 కిలోమీటర్లు ప్రయాణించేది. ముఖేష్ అప్పటికే తన భర్తకు విడాకులు ఇవ్వడంతో మనారాంను పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే మనారాం విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉండటంతో అతడు పెళ్లిని వాయిదా వేస్తున్నాడు. దీంతో వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 10న ముఖేష్ తన ఆల్టో కారులో ఝున్ఝును నుంచి బార్మేర్లోని మనారాం ఇంటికి వెళ్ళింది. అతడి కుటుంబ సభ్యులకు తాము ప్రేమించుకుంటున్నామని చెప్పింది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండటంతో స్పాట్కు చేరుకున్న స్థానిక పోలీసులు సమస్యను పరిష్కరించారు. అనంతరం మనారాం దీని గురించి తర్వాత మాట్లాడుకుందామని ముఖేష్కు తెలిపాడు. అదే రోజు సాయంత్రం ఇద్దరూ కలిసి నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లినప్పుడు మనారాం ముఖేష్ తలపై ఇనుప రాడ్తో కొట్టి ఆమెను హత్య చేశాడు. ముఖేష్ మృతదేహాన్ని ఆమె కారు డ్రైవింగ్ సీటులో ఉంచి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అనంతరం తన గదికి తిరిగి వచ్చి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం ముఖేష్ డెడ్ బాడీ గురించి పోలీసులకు తెలియజేయాలని మనారాం తన న్యాయవాదికి చెప్పాడు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించగా ముఖేష్ ప్రాణాలు కోల్పోయినప్పుడు ఇద్దరి ఫోన్ లొకేషన్లు ఒకే చోట ఉన్నాయని తేలింది. దీంతో మనారాంను గట్టిగా విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ముఖేష్ మృతదేహాన్ని మార్చూరికి తరలించారు. జాగ్రత్తలు మరియు సలహాలు. ప్రేమ సంబంధాల్లో గొడవలు, వివాదాలు ఎక్కువైతే బలవంతపు నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ సభ్యులతో బహిరంగంగా మాట్లాడండి లేదా కౌన్సెలింగ్ తీసుకోండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు లొకేషన్ షేర్ చేయండి. ఒంటరిగా ఎక్కువసేపు ఉండకండి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు 104 హెల్ప్ లైన్ సంప్రదించండి. ప్రేమ మోజులో పడి తీవ్రమైన చర్యలు తీసుకోకండి. చట్టపరమైన సహాయం తీసుకోండి.